టీం పైన్ అసభ్యకర చాటింగ్ కేసులో ఇరుక్కొని ఆస్ట్రేలియా టీం కు దూరం కావడంతో టెస్టు పగ్గాలందుకున్న ప్యాట్ కమిన్స్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ అలాగే అదే ఏడాది వన్డే వరల్డ్ కప్ అందిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. దీంతో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లో ఆస్ట్రేలియా జట్టు పటిష్టమైన క్రికెట్ టీమ్స్ లో ఒకటిగా ఎదిగింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 టోర్నీలలో కూడా ఆస్ట్రేలియానే హాట్ ఫేవరెట్. గత 2 పర్యటనలో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చి టెస్టు సిరీస్ గెలుపొందిన భారత జట్టు అయితే ఈసారి టీమిండియాకు షాక్ తప్పదని క్రికెట్ ఫ్యాన్స్ అలాగే విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. కారణం ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లో ఆస్ట్రేలియా జట్టు కొనసాగుతున్న వరుస విజయాల పరంపర. తాజాగా బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ప్యాట్ కమిన్స్ చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భారత జట్టులోంచి ఓ ప్లేయర్ ని ఆస్ట్రేలియా తరపున ఆడించే అవకాశం వస్తే ఎవరిని ఆడిస్తారని రిపోర్టర్ ప్రశ్నించగా దానికి ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు. అలాగే మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ పేరు చెప్పాడు. ట్రావిస్ హెడ్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు చెప్పగా స్కాట్ బోలాండ్ భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని ఎంచుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం ఎవరిని ఆడించనంటూ షాకింగ్ సమాధానం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ ప్లేయర్లు టీమిండియాలో ఉన్నప్పటికీ వీరిలో ఒక్కడు కూడా ఆస్ట్రేలియా తరపున ఆడడానికి పనికేరారనే విధంగా ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్యాట్ కమిన్స్ గెలిచిన 2 ఐసీసీ టైటిల్స్ కూడా ఫైనల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియాను ఓడించి గెలిచినవే. కాబట్టి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ప్యాట్ కమిన్స్ ని తిట్టాలంటే కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు అభిమానులు.